నేను డాక్టర్ చిల్వేర్ రవీందర్, రిటైర్డ్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపల్ని, అట్లాగే ఆయుర్వేదంలో ప్రసూతి స్త్రీరోగ వైద్య నిపుణుని. ఈరోజు చేసేటువంటి వీడియోలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి వర్షాకాలం అనగానే మనము పాడి పంటలు గుర్తొస్తాయి. సో సీజన్ ఇలా ఉంది కాబట్టి ఏ రకమైన విత్తనాలు వేద్దాం, పంట ఎలా వస్తుంది, భూమిని సాగు చేసుకోవడం ఎలా, ఇలాంటి విషయాలని మాట్లాడతాం. అయితే చెప్పేటువంటి ఆయుర్వేదానికి దీనికి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. చాలాసార్లు మనం చెప్తాము ప్రెగ్నెన్సీని కడుపు పంట అని. సో ఒక రకంగా ప్రెగ్నెన్సీలో కూడా ఏ రకంగా అయితే మనకు వ్యవసాయంలో ఋతువు, క్షేత్రము, అంబు అంటే నీరు, తర్వాత బీజం, ఈ 4 విషయాలు ఉంటాయో అదే మాదిరిగా కడుపు పంటకు కూడా ఈ 4 విషయాలు అవసరం అవుతాయి. అంటే సరైన ఋతుకాలము, టైమింగ్ అని, అట్లాగే క్షేత్రం అంటే శరీరము అని, సో అంబు అంటే దంపతులు తీసుకునేటువంటి ఆహార విధి విధానం అని, అంటే పోషక ద్రవధాతువు అని, అట్లాగే బీజాలు స్త్రీలకు సంబంధించిన స్త్రీ అండకణాలు, అట్లాగే పురుషులకు సంబంధించినటువంటి శుక్రబీజ కణాలు. అంటే సరిగ్గా పంటకు ఏ రకంగా 4 విషయాలు తప్పనిసరి అవసరమవుతాయో అదేవిధంగా ఈ కడుపు పంటకు కూడా తప్పనిసరిగా అవే 4 విషయాలు వర్తిస్తాయి అనేది ఇక్కడ అంశం. వీటిలలో మొదటగా ఋతువుకు సంబంధించి మాట్లాడతాం. ఈ ఋతువు అన్నప్పుడు సాధారణంగానే స్త్రీలలో ప్రతి నెలసరిని ఋతుస్రావం అని కూడా అంటుంటాం కదా. అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే సూర్యుని యొక్క గతిని బట్టి ఎట్లయితే ఒక సంవత్సర కాలము, ఇటు ఉత్తరాయణం దక్షిణాయనాలలో ఆదాన కాలము, విసర్గ కాలం అని ఎట్లయితే చెప్తుంటారో, ఈ చెప్పడంలోని కారణం ఏంటి అంటే ప్రకృతి ద్వారా, అంటే సూర్యచంద్రులు ప్రత్యేకించి ప్రకృతి యొక్క వాతావరణాన్ని నియంత్రించేది సూర్యచంద్రులు కాబట్టి ఈ సూర్యచంద్రుల యొక్క గతిని బట్టి ఉత్తరాయణం దక్షిణాయనం అనే పేర్లు పెడతాము. అంతకు మించిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సూర్యుడి యొక్క ప్రభావం ద్వారా విసర్గము, ఆదానము. విసర్గము అంటే ప్రకృతి లేదా ఈ సూర్యచంద్రుల ద్వారా లేదా సూర్యచంద్రులు క్రియేట్ చేసినటువంటి వాతావరణం ద్వారా జీవకోటికి శక్తి అందడము అనేది విసర్గం. ఆదానము అంటే ఈ జీవకోటిలోనే శక్తి సామర్థ్యాలన్నీ కూడా మళ్ళీ ప్రకృతిలో కలవడం. అంటే శక్తి పుచ్చుకోవడం, శక్తిని పుంజుకోవడం, ఈ 2 విషయాలు కూడా మనకు ఈ ఆదాన విసర్గ కాలాలలో ఉంటాయి. అయితే ఈ శక్తి అంతా కూడా శరీరానికి త్రిదోషాలు, సప్తధాతువులు, త్రిమలాలు అని ఏ రకంగానైతే ఆయుర్వేదంలో చెప్తామో వాటి యొక్క సమతుల్యతను బట్టి ఆధారపడుతూ ఉంటాయి. అంటే వీటన్నిటిని కూడా ఈ 2 రకాల ఋతు వాతావరణాలు లేదా కాల ప్రభావము ఎప్పుడు ఉంటుందని మనం ఇక్కడ సంక్షిప్తంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏ కాలంలో మంచి సంతతిని పొందడానికి అవకాశం ఉంటుంది లేదా స్త్రీ పురుషులలో మంచి బీజాలు తయారవుతాయి అనేది కనుక తెలుసుకోవాలనుకుంటే ఇది తప్పనిసరిగా ప్రకృతి జీవకోటి శక్తినిచ్చేటువంటి విసర్గ కాలంలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విసర్గ కాలము అంటే మనకు సాధారణంగా అర్థమయ్యేటువంటి ఏ నెలలు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. సో మనకు తెలుసు గ్రీష్మ ఋతువు యొక్క ప్రభావం మొన్ననే మనం అనుభవించాము. మెల్లగా వర్షాకాలంలోకి అడుగుపెట్టాము. చల్లటి వాతావరణం కూడా వచ్చేసింది. అంటే గ్రీష్మ ఋతువులో ఏమవుతున్నది, సూర్యుడి యొక్క ఎండ తాకిడి ఉంటుంది, అట్లాగే వేడి గాలులు కూడా ఉంటాయి. అదే ఇప్పుడు విసర్గ కాలంలోకి రాగానే అంటే వర్షాకాలంతో మొదలు కాగానే వేడి గాలి పోయి చల్లటి గాలి వస్తుంది. దానికి తోడుగా వర్షము అంటే నీటికి కూడా చల్లదనం అనేది
ఉంటుంది కాబట్టి ఇటు చల్లదనము, చల్లటి గాలి యొక్క ప్రభావము జీవకోటిలో శక్తిని పుంజుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పాను నేను ఋతుక్షేత్రాంబు బీజ అన్నాను. సో అంబు అంటే అక్కడ వర్షం, అంటే మంచి పంటలు పండడానికి అంబు లేదా వర్షము కారణమైనట్టుగా ఇక్కడ జీవకోటిలో ధాతువులు సమృద్ధిగా కావడానికి వర్ష వాతావరణము అనేది ఒకటి ప్రభావం అయితే, తద్వారా మనము తీసుకునేటువంటి ఆహారము కూడా ప్రభావితం చూపెడుతుంది అన్నమాట. అదే ఎండాకాలంలో అవుతుంది, ఎంత తిన్నా కూడా ధాతువులన్నీ శోషింపబడడం వల్ల బీజ కణాలు సరిగా తయారు కావు. సో కాబట్టి ఎవరైతే సంతతి కోరుతున్న దంపతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనుకొని ఈ విసర్గ కాలంలో, అంటే సుమారుగా మనకు జూలై మధ్య నుండి మొదలు పెడితే దాదాపు జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఈ విసర్గ కాలం కొనసాగుతూ ఉంటుంది. అంటే చల్లటి వాతావరణము లేదా సౌమ్య గుణం కలిగినటువంటి వాతావరణము కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మంచి సంతానం కోరేటువంటి దంపతులు యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అంటే అనుకోని గర్భం దాల్చడం కంటే కూడా ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఈ విసర్గ కాలంలో అనుకొని కనుక సంభోగం చేస్తే ధాతు సంపుష్టి కూడా ఉంటుంది. కాబట్టి అండ లేదా బీజ కణాలు సమృద్ధిగా తయారై పుట్టబోయే సంతతి కూడా మంచి లక్షణాలతో పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీటికి తోడుగా ఈ దోషాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ వర్ష ఋతువు యొక్క ఆరంభ కాలంలో వాతం యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయుర్వేద వైద్య నిపుణుల సలహాలతోటి పంచకర్మ చికిత్సలు కనుక చేసుకుంటే శరీరం కూడా శుద్ధి అవుతుంది. శుద్ధి అయినటువంటి శరీరంలో శక్తి సామర్థ్యాలు కూడా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మంచి అండ శుక్ర కణాలు తయారు కావడానికి అవకాశం ఉంటుంది. సో అలా బీజ శుద్ధిని తయారు చేసుకోవడానికి కూడా ఇది అనువైన కాలం. ఎట్లయితే మనం పంటలు పండించడం కోసం శుద్ధమైనటువంటి బీజాలు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో అదే విధంగా మన శరీరంలో కూడా శరీరాన్ని పంచకర్మ అనేటువంటి శోధన చికిత్సల ద్వారా మనము తయారయ్యేటువంటి అండ శుక్ర కణాలని శుద్ధిగా సంపుష్టిగా ఉండేట్టుగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విసర్గ కాలంలో కేవలం బీజ శుద్ధి కాకుండా శరీర శుద్ధి కూడా ఈ పంచకర్మ చికిత్సల ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే బీజ శుద్ధి దేహ శుద్ధి జరుగుతుందో ఆటోమేటికల్లీ ప్రతి ధాతువు కూడా సంపుష్టై మనం ప్లాన్ చేసుకున్న ప్రకారము ఏ నెలలోనైతే ఈ శుక్ర అండ కణాలు కలిసిపోయి ఒక కొత్త అంకురము మొదలవుతుందో సంపుష్టి కలిగినటువంటి శరీరం ద్వారా మంచి ధాతువులతో కూడినటువంటి మనకు పిండము ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమని దంపతులు ఎవరైనా సంతానం కోరినటువంటి సమయము అనుకుంటే కనుక ఇంతదాకా చెప్పినటువంటి గ్రీష్మ ఋతువు కావచ్చు, దానికంటే ముందు శిశిర ఋతువులో కొంత భాగము, వసంత ఋతువు మొత్తం, వీటిని ప్లాన్ చేసుకోవడం కంటే, ఎందుకంటే ఈ 3 సమయాలలో కూడా సూర్యుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి దంపతులలోని శక్తి సామర్థ్యాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఋతువుల కంటే కూడా విసర్గ, అందుకని దాన్ని ఆదాన కాలం అన్నాం. విసర్గ కాలము అయినటువంటి ఈ జూలై నెల మొదలు సో దాదాపు జనవరి ఫిబ్రవరి కూడా ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కనుక చేసుకుంటే ఇది సరైన ఋతుకాలముగా భావించవచ్చు. మంచి సంతతికి మార్గము జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త దంపతులకు ఇది ఇంకా ప్రత్యేక సూచనగా నేను భావిస్తున్నాను. సో ఈ విషయాలన్నీ కూడా కేవలము నేరుగా దాంపత్యము చేస్తున్నటువంటి దంపతులుగా కాకుండా విన్న ప్రతి ఒక్కరు కూడా వైద్యులు సహా ఈ ఋతుకాలాలను కనుక సజెస్ట్ చేస్తే ఒక్కోసారి సంతానం లేనటువంటి దంపతులకు కూడా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మీ తెలిసిన వారికి లేదా పిల్లలు లేని వారికి, పిల్లలు కనడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కనుక చేరవేస్తే సో తప్పనిసరిగా వారికి సంతాన కామం నెరవేరడానికి అవకాశం ఉంటుంది.
సో ఈ విషయాలన్నీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరి ఆరోగ్యానికి మీ వంతు సాయం చేసిన వారు అవుతారు.